ఇప్పుడు ఎట్లా హరీష్ రాధాకిషన్ రావు ఈయన ప్రభాకర్ రావు ప్రణీత్ రావుకి చెప్పి చేయించిందా? ఖచ్చితంగా ప్రణీత్ రావు సిద్దిపేటకు వచ్చి వెళ్ళిండు అనేది కూడా చాలా మంది చెప్తారు. ప్రణీత్ రావు సిద్దిపేటలో తిరిగిండు. యాక్చువల్గా రఘునందన్ రావు ఫోను నా ఫోన్ సపరేట్ ఏం చేయలేదు. మా ఇద్దరికి కలిపే అక్కడ ఒక వార్ రూమ్ ఏర్పాటు చేసుకున్నారు. ఎందుకంటే హరీష్ రావుకి బయట చాలా మందికి తెలియదు అనుకుంటా, ఎక్స్పోజ్ కాలే, కానీ హరీష్ రావు జీవితంలో నేను ఆయనను పెట్టేంత టార్చరు ఇంకొకటి పెట్టలే రాజకీయంగా. నేను చెప్పేది, ఆయన ఒక్క ఓటు పోతేనే ప్రాణం పోయినట్టు చేసే వ్యక్తి 17,000 ఓట్లు చీల్చేశారండి. మీరు చెప్పండి, 17,000 ఓట్స్ అంటే నార్మల్ విషయం కాదు. ఆయనకు 1,00,000 మెజారిటీ ఎందుకు రాలేదు చెప్పండి. ఇప్పటివరకు మొన్న 65,000 ఓటు బ్యాంక్ వచ్చింది. అంటే నిజంగా ఎలక్షన్స్ జరిగితే ఆయన ఓట్లు 65,000. అదే నిజం. అందుకే ఎలక్షన్ పిటిషన్ ఫైల్ చేసిన. మళ్ళీ ఆయన ఏం మతలబ్ చేస్తుండో, పోలీసులంతా కరెక్ట్గానే నడుస్తుంది, కోర్టుకు పోయే వరకు మరి ఎక్కడ ఏ వ్యవస్థ మేనేజ్ అవుతుందో తెలియదు, కానీ ఆయన అయితే తప్పించుకుంటున్నాడు. బట్ ఇప్పుడు ఎట్లా మీరు హైకోర్టులో కేసు కొట్టేసారు, సుప్రీంకోర్టుకి వెళ్ళిరా? ఇప్పుడు ఎలక్షన్ పిటిషన్ కూడా సుప్రీంకోర్టు వేస్తుంది. ఇప్పుడు ట్యాపింగ్ ది సుప్రీంకోర్టులో వేసిరా? ఇప్పుడు చాలా మందికి తెలియదు అదే. జూలైలో బెంచ్ మీదకి వస్తుంది. ఆయన కేవియట్ కూడా వేసిండు ఆల్రెడీ. హరీష్ రావు కేవియట్ కూడా వేసిండు. మరి అక్కడ ఏం జరుగుతుంది అనేది చూడాలి. ఎందుకంటే కొత్త సాక్ష్యాలు అయితే ఇవ్వలేము. ఏదైతే కిందిది ఉందో దాన్నే మనం పైన అప్పీల్ చేసుకోగలుగుతాం కాబట్టి. బట్ ఈ ఫోన్ ట్యాపింగ్ లో మాత్రం ఖచ్చితంగా హరీష్ రావు ఇస్ ద రియల్ కల్ప్రిట్. నిన్న వచ్చి బాగా వాగుతుండు,